హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్ శర్మ. మీరు చూసినట్లయితే ఈ యొక్క గంగమ్మ తల్లి ప్రతిష్ఠా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది సర్వతో భద్ర మండపం. ఈ 3 రోజుల ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఇది అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇది మీరు చూసినట్టయితే దీన్ని సర్వతో భద్ర మండపం అంటారు. దీన్ని 5 రంగుల చూర్ణములతో ఏర్పాటు చేయడం జరుగుతుంది, రంగులతో. అదేవిధంగా ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో మీరు చూసినట్లయితే ఊరు బయటికి వెళ్ళి, అంటే ప్రతిష్ఠా కార్యక్రమంలో ఇది ఒక సాంప్రదాయం అన్నమాట. ఊరు బయటికి వెళ్ళి ఊరి పొలిమేర మీదకి వెళ్ళి చక్కగా పుట్టమన్ను ఎక్కడుందో దాన్ని వెతికి ఆ పుట్టమన్నును తవ్వి ఆ పుట్టమన్నుని ఆ యొక్క అమ్మవారి దేవతల ప్రతిష్ఠా కార్యక్రమంలో ఎంతో విశేషంగా వాడడం అనేది ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ పుట్టమన్ను ఎక్కడుంది ఏంటి అనేది వెతకడం జరిగింది. ఫైనల్గా మేము పుట్టమన్ను అనేది వెతికాము. దానికి చక్కగా యథావిధిగా శాస్త్ర ప్రకారంగా ఆ యొక్క పుట్టమన్నుకి పూజ చేసి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ పుట్టమన్నులో పాలు పోసి పసుపు కుంకుమ వేసి చక్కగా పూజ చేసి గ్రామస్తులచే ఈ యొక్క పుట్టమన్ను తీయడం జరిగింది. చక్కగా పుట్టమన్ను తీసుకొని నెత్తిన పెట్టుకొని యాగశాల దగ్గరికి వెళ్ళి ఆ పుట్టమన్నుని ఆ యాగశాలలో వాడడం, పూజలో పెట్టడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎక్కడో కాదండి, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో కార్యక్రమంలో భాగంగా ఇది మొదటి రోజు కార్యక్రమం అండి. చక్కగా ఈ విషయాలన్నీ మనకి తెలియజేయడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది. కావున మీ అందరికీ ఈ విషయాలన్నీ నేను చక్కగా అన్నీ చూపిస్తూ ఉంటాను. ఈ పుట్టమన్ను తీసుకొని ఇప్పుడు మనం యాగశాలకి వెళ్ళాలి. అందరూ చక్కగా గ్రామస్తులు వీళ్ళందరూ పీటల మీద కూర్చునే దంపతులు ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా వాళ్ళు చక్కగా ఈ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలి, గ్రామం మంచిగా పాడి పంటలతో సంతోషంగా అందరూ బాగుండాలని చెప్పి ఈ యొక్క